అయ్యా డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి. సెల్యూట్ కొట్టాల్సింది 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడుపోయి, ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరిచినట్టు అవుతుంది. ఇదే పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తా ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు, ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ మీరు పన్నంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అని అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్ మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు, పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంట. ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోస్టులు పెట్టారు, అది ఓకే. కానీ సునీత శేఖర్ల పైన కూడా పెట్టారు అసభ్యకరంగా. ఆయన ఇంటెన్షన్ ఏమనుకుంటున్నారు? ఆయన ఇంటెన్షన్ ఏం లేదు. రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకి. దీనికి దానికి సంబంధం లేదండి. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి దానికి. అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ. దానికి మనం ఏం మాట్లాడాం. అవునండి, పెట్టారు. అదే అదేనండి, అది ఇప్పుడు చూడాలండి. ఇప్పుడు ఏమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో అది దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడుతూ అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. 8 జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఐ గారిది అంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. చెప్పా ఫస్ట్ వ్యక్తి వచ్చేసి వర రవీందర్ రెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఇస్ ఉదయ్ రెడ్డి. కరెక్ట్? ఉదయ్
థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్. మరి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరూ ఇతన్ని పారిపోవటానికి సహకరించారు తప్పితే ప్రత్యేకంగా వేరే నేరంలో వాళ్ళదేమీ లేదు. their role is not into the morphing and posting as such. అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు వాళ్ళని కూడా పట్టుకున్నాం.